ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో ఓ యంగ్ హీరో నటిస్తున్నాడు అన్న టాక్ వారం రోజులుగా నడుస్తోంది. ఎవరా కుర్ర హీరో అంటూ ఎవరికి వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. అయితే ఓ తెలుగు హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇంతవరకు తెలుగులో అదిరిపోయే హిట్ లేని యంగ్ హీరో నటిస్తున్నాడట. అతనెవరో చూద్దాం. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 2 ఏళ్లకు లెనిన్ మూవీ మొదలుపెట్టాడు అఖిల్. సినిమాను మే 1న రిలీజ్ చేద్దామనుకుంటే ఏప్రిల్ 30న పెద్ది రావడంతో లెనిన్ రిలీజ్ డైలమాలో పడింది. పెద్ది షూటింగ్ ఇంకో 1 నెల రోజుల పాటు బ్యాలెన్స్ ఉంది. రెహమాన్ అనుకున్న టైంకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాడా అన్న డౌట్ మేకర్స్ను ఇబ్బంది పెడుతోంది. ఏప్రిల్ 30న పెద్ది రాకపోతే మే 1న లెనిన్ రిలీజ్కు క్లియరెన్స్ వచ్చినట్టే. లెనిన్ ఎప్పుడొస్తుందా అన్న న్యూస్ కంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో అఖిల్ నటిస్తున్నాడన్న వార్త అక్కినేని ఫ్యాన్స్ను ఎగ్జైట్మెంట్కు గురిచేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో యంగ్ హీరో నటిస్తాడన్న టాక్ వినిపిస్తున్న టైంలో అఖిల్ పేరు బయటకొచ్చింది. సలార్ సెలబ్రేషన్స్లో అఖిల్ చేతికి కట్టుకొని కనిపించాడు. ఇందులో నటించలేదు, ఎందుకొచ్చాడన్న డౌట్ వచ్చింది. సలార్ 2లో ఉన్నాడేమో అందుకే వచ్చాడనుకుంటున్నారు మరికొందరు. అయితే సలార్ 2తో అఖిల్కు ఏమాత్రం సంబంధం లేదు. ప్రశాంత్ నీల్ భార్య లిఖిత ఇన్స్టా చిట్ చాట్లో పాల్గొంటూ సలార్ 2లో అఖిల్ రోల్పై క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ పుకార్లే అంటూ కొట్టిపాడేసింది. సలార్ 2లో అఖిల్ లేడని తెలియటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. రాక అదిరిపోయే ఆఫర్ వచ్చిందనుకుంటే కల చెదిరింది. అయితే కొన్నేళ్లుగా ఊరిస్తున్న ఫ్యాన్స్ డ్రీమ్ ఎన్టీఆర్ మూవీతో తీరుతుందేమో చూడాలి మరి.